నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. తెలంగాణలో రాజకీయం మొత్తం కొంత హీటెక్కిన వాతావరణం కనబడతా ఉంది. ఒకవైపు మున్సిపల్ సంబంధించిన ఎన్నికలు కూడా ఉదయం నుండి సజావుగా జరుగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. అనేక అంశాల గురించి అయితే మాట్లాడదాం. మనతోని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. తెలంగాణలో అనేక విధాలుగా రాజకీయం మొత్తం హీటెక్కిన పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా ఉంది ప్రస్తుతం అంటే ఏం చెప్తారు? ఏం గాదు. ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్యకరంగా నడుస్తా ఉంది. అందుకనే ఎన్నికలు సజావుగా నడుస్తా ఉన్నాయి. ఎందుకంటే బాధ్యతలో ఉంటున్నటువంటి సర్కార్ దాన్ని నడిపించేటటువంటి నాయకులకు చిత్తశుద్ధి ఉంటున్నప్పుడు ఇట్లా సజావుగా నడిచేటటువంటి వ్యవస్థ ఉంటది కాబట్టి అంత బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఏదైతే మక్తల్ సంబంధించిన డివిజన్‌లో మనం చూసినట్లయితే 6 వార్డులో బీజేపీ అభ్యర్థి మృతి చెందడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ కారణం అన్నట్టుగా అనేక విధాలుగా వదంతులొస్తా ఉన్నాయి. ఎట్లా చూస్తుర్రు? ముందుగా ఎరుకల సహదేవప్ప మరణానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ అంతర్గతంగా వారి యొక్క పార్టీ అధిష్టానం నుంచి ఉన్నటువంటి ఒత్తిడిలకి లోనై బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం, ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటిది వారి యొక్క వైఫల్యాలని బయటికి పోతే ప్రజలు తరుముతారు అనేటటువంటి ఒక విషయం తెలిసి ఆ యొక్క ఆరోపణలు అధికార పార్టీ మీద వేసేసేసి పబ్బం గడుపుకోవాలనేటటువంటి ఒక నీచపు రాజకీయానికి ఈరోజు బీజేపీ నాంది పలికింది. ఇప్పుడు మనందరికీ కూడా కామన్ గా రావాల్సినటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, జాతీయ పార్టీ, స్థానికంగా ఎంపీ వాళ్ళోళ్ళే ఉన్నారు. స్థానికంగా మేము గట్టిగున్నామని చెప్పుకుంటున్నారు. ఇన్ఛార్జీలకు పోయినటువంటి వ్యక్తి ఉంటాడు, మండలాధ్యక్షుడు ఉంటాడు, జిల్లాధ్యక్షుడు ఉంటాడు, రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు. ఒక జాతీయ పార్టీకి అన్ని రకాలుగా వ్యవస్థ ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ కింద నడుస్తున్నప్పుడు, ఈడ రాష్ట్రంలో ఎవరో అధికార పార్టీకించి ఒకవేళ అది జరగలేదు పచ్చబద్ధం అని మనకు తెలుసు. అట్లా చేసి ఆత్మహత్య చేసుకుంటారా? లేకపోతే సొంత పార్టీ నేతల కాడికి పంచాయతీ తీసుకొని వచ్చి రోడ్డెక్కి ధర్నాలు చేస్తారా? అవునా? నిజంగా ఎవరైనా గిట్ట బెదిరింపులే చేసిండ్రనుకో, సొంత పార్టీ నేతలకు చెప్పి రోడ్డెక్కి ధర్నాలు చేస్తారు. రాస్తారోకోలు చేస్తారు. ఎన్నికల కమిషన్‌లకు ఫిర్యాదులు ఇస్తారు. కానీ సొంత పార్టీ నేతలే నమ్మక ద్రోహం చేసినప్పుడు, ముందుకు నెట్టి ఎనకాల మాయమైపోయినప్పుడు, ఆ అవమానాన్ని తట్టుకోలేక, బయటికి ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకునేటటువంటి సందర్భం వస్తది. ఈరోజు మీ మంత్రి పైన కూడా సహదేవయ్య గారి యొక్క ఆత్మ ఘోషిస్తుండుంటది. నన్ను ముంగట నూకి అన్యాయం చేసిందే గాక ఈరోజు నా శవం మీద కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ దగులుబాజీతనం అనేటటువంటిది అది ప్రపంచానికి తెలవాలని చెప్పి ఆయన ఆత్మ కూడా ఘోషిస్తుంటది. ఖచ్చితంగా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలే, నిజం బయటికి రావాలే. దాని వెనకాల ఉన్నటువంటి డీకే అరుణ గారా, స్థానిక బీజేపీ నేతలా, లేకపోతే అధిష్టానం దృష్టికి వచ్చినా కూడా పట్టించుకోనటువంటి నిర్లక్ష్యమా అనేటటువంటిది బీజేపీ వాళ్ళ అసలు రంగును మాత్రం ఖచ్చితంగా విచారణ చేసి మేము బయట పెడతాం. దీన్ని వదిలిపెట్టాం. అంటే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా పార్లమెంటు వేదికగా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ పైన ఇంత పెద్ద ఎలిగేషన్ అనేది పార్లమెంట్ వేదికగా రావడం అనేది చాలా పెద్ద అంశం. ఎట్లా చూస్తా ఉన్నారు? కాదు, పెద్ద ఎత్తున డ్రామా. ఇదంతా పెద్ద ఎత్తున డ్రామా ఏందనంటే, సొంత పార్టీలో ఒక నాయకుడు ఆత్మహత్య చేసుకుండంటే వాళ్ళ వైఫల్యం ప్రజలు ప్రశ్నించకంటే ముంగటనే ఏదో అన్యాయం జరిగిందనేటటువంటి కార్డు ప్లే చేస్తే బాగుంటది కదా! అనేటటువంటి కోణంతో బీజేపీ చేస్తున్నటువంటి నీచపు రాజకీయం. ఇదే కిషన్ రెడ్డి గారు మరి పార్లమెంట్‌ల ఎప్పటిసందో అన్ని సభలలో ఉంటున్నాడు. తెలంగాణకి సంబంధించినటువంటి అనేక అంశాలు, అభివృద్ధి అంశాలు, అది మెట్రో ఫేజ్ 2 ఎక్స్‌టెన్షన్ అయినా, లేకపోతే ట్రిపుల్ ఆర్ అయినా, మూసీ ప్రక్షాళనైనా, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి నిధులైనా, ఏ అంశాలన్నా ఏ రోజున లేవనెత్తిండా? ఎన్నికలొచ్చినాయి గాబట్టి, వాళ్ళ సొంత పార్టీలో వారి యొక్క వైఫల్యంతోటి, వాళ్ళ స్థానిక నేతల యొక్క ఒత్తిళ్లతోటి ఆత్మహత్య చేసుకుండు గాబట్టి, ప్రజల ముందు నేరస్తులు లెక్క నిలబడేటటువంటిది ముందుకు రాబోతుంది గాబట్టి, దాన్ని కప్పిపుచ్చుకోనికే పార్లమెంట్ దాకా రాజకీయాన్ని తీసుకొని పోయిర్రు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం జేసి, పాపం చనిపోయినటువంటి శవం మీద గూడా రాజకీయం చేసేటటువంటి ఒక నీచపు పరిస్థితి ఈరోజు బీజేపీ నేతలు చేస్తా ఉన్నారు. అంటే ఇదే అంశం పైన కుటుంబ సభ్యులతోని ఎవరైతే మహాదేవ్ గారు ఎవరైతే ఉన్నారో మరణించిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లా మా పైన ఒత్తిడి చేసింది అన్నట్టుగా మీ మంత్రి పైన కూడా ఎలిగేషన్ చేసిన నేపథ్యం కనబడుతుంది. ఎట్లా చూస్తారు? మీరు నిన్న నేను గ్రౌండ్ రిపోర్ట్ అందరూ చూసిన. గ్రౌండ్ రిపోర్ట్‌లో ఎవరు కూడా కుటుంబ సభ్యులు కాంగ్రెసే అంటున్నట్టు ఎవరు అంటలేరు. ఒత్తిడి ఉందని అన్నాడు గానీ ఎవరన్నారు అనేటటువంటిది చెప్పలేదు అని అన్నారు. నేనిప్పుడు సింపుల్‌గా ఒకటే అంటున్నా.
అసలు ఒత్తిడి అవతల పక్క పార్టీ ఓడి గిట్ట చేస్తే ఎవరైనా అది ఏ పార్టీ అన్నా ఉండొచ్చు. అవతల పక్క పార్టీ ఓడి చేస్తే వదిలిపెడతారా? ఆత్మహత్య చేసుకుంటారా ఎవరన్నా? ఆపోజిట్ నిలబడి కొట్లాడేటటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఆపోజిట్ పార్టీ వాడు నువ్వు ఓడిపోవాలనే కోరుకుంటాడు ఎప్పుడైనా. ఓడిపోవాలని కోరుకొని ఎవడన్నా గిట్ట కుట్ర చేసిన అనుకో ఊకుంటారా? సొంత పార్టీ నేతలకి చెప్పుకుంటారు, బయటికి వస్తారు, అవతల సంగతి ఏందో చూస్తారు. కానీ అది జరగలేదే. కేవలం సొంత పార్టీ నేతలు చేసినటువంటి నమ్మక ద్రోహాన్ని బయటికి చెప్పుకోలేకనే చచ్చిపోయిండు అనేటటువంటి ఒక అనుమానం నాకు కూడా ఉంది. దీని మీద విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఆ వ్యక్తికి బీఫామ్ ఇచ్చిన తర్వాత చేతిలో వేసినట్టు అట్లాంటి వ్యక్తులని ఒకటే కుటుంబం కింద అందరు నిలబడ్డప్పుడు కుటుంబ సభ్యుల ముంగట పరుగు పోతుంది అనేటటువంటిది ఆయన అనుకున్నాడేమో. బీజేపీ చేసినటువంటి ద్రోహాన్ని బయటికి చెప్పలేకపోయిండేమో. మీరు ఇట్లా ఎందుకు అనుకోరు? కేవలం వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎందుకు అంటున్నారు? నేను అన్నటువంటి దాంట్లో వాస్తవం ఉందా లేదా మీరు చెప్పాలా? అంటే ఇంకొక అంశం కూడా ఇందాకనే రామచంద్రరావు గారితో కూడా ప్రస్తావించినప్పుడు లేదు లేదు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో మా బీజేపీ పైన రాళ్ళు గుప్పిస్తా ఉన్నారు అటు అనుకుంటా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాళ్లతోని దాడి చేస్తా ఉన్నారు, కుర్చీలతో దాడి చేస్తా ఉన్నారు. వీటన్నిటిని మేము ప్రెస్ మీట్ పెట్టేసి ఖచ్చితంగా ఖండిస్తాం అన్నట్టుగా తను చెప్తా ఉన్నారు. నిజంగా అలాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సమయంలో? ఇప్పుడు ఇంత పెద్ద మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జరుగుతున్నప్పుడు నిన్న అట్లాంటే కరీంనగర్ లా బీజేపీ వాళ్ళు ఒక కాంగ్రెస్ కార్యకర్తను కొట్టిండ్రు నిన్న కరీంనగర్ లో. ఒక కాడ నర్సాపూర్ దగ్గర బీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఒక చిన్న ఘటన జరిగింది. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళు ఒక గుంపు లెక్క ఉండి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి పైన దాడి చేసిండు. ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎక్కడో వ్యక్తిగతంగా 1, 2 అంశాలు జరిగినటువంటివి అది కూడా ఈసీ పర్యవేక్షణలో ఉండి వాళ్ళు స్వతంత్రంగా చూసుకునేటటువంటి దాంట్లో ఈరోజు కేవలం ఒక రాజకీయ పార్టీని ఆపాదించి ఎట్లా మాట్లాడతారండి? ఎట్లా మాట్లాడతారు? కేంద్ర ఎన్నికల సంఘం అనేటటువంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కిందనే ఉన్నారు కదా. మీ ఎంపీలే ఉన్నారు, మీరే కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈరోజు విక్టిమ్ కార్డు ప్లే చేయనీకే దేనికోసం చేస్తారు వాళ్ళు? జస్ట్ సానుభూతి కోసం చేస్తారు. కానీ అసలు వాస్తవం ఏంది? ఈరోజు సొంత నేతను కాపాడుకోలేనటువంటి దుస్థితులలో ఉందని కూడా ప్రజలు అడతారుగా. కొన్ని మీదే జరిసేపు అనుకున్నా కూడా అసలు ఏం ఒత్తిడి చేసిరని చెప్పి చచ్చిపోయిండు అనేది ఇప్పుడు ప్రశ్న. మీ నేతలు ఏమైనా ఒత్తిడి చేసిండ్రు? ఆయనకు సహకరిస్తామని చెప్పి సహకరించలేదా? బీఫామ్ ఇచ్చి తర్వాత ఏమన్నా ఆయనని ఏదో ముంగట నూకేసేసి వెనకాల మాయమైపోయినరా? ఇది తేటతెల్లం కావాలి. ఇంకొక అంశం హైదరాబాద్‌ని 3 డివిజన్‌లుగా చేస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. వీటిపైన గూడా బీజేపీ నేతలు గూడా మాట్లాడుతా ఉన్నారు. మజిలీ పార్టీకి హైదరాబాద్‌ని అప్పజెప్పే కుట్ర జరుగుతా ఉంది. ఆ కుట్రలో భాగంగానే ఇప్పుడు 3 విభజించేసి అందులో ఒక భాగాన్ని మజిలీకి ఇవ్వబోతా ఉన్నారు. అదే విధంగా వీళ్ళు గూడా విభజన చేస్తా ఉన్నారు అన్నట్టుగా ఆరోపిస్తున్నారు. వీటిని ఎలా చూస్తారు? ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఔటర్ రింగ్ రోడ్ లోపట ఉంటున్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా గతంలో గ్రేటర్ హైదరాబాద్ అని ఉంటే దాన్ని 3 మున్సిపల్ కార్పొరేషన్స్ లెక్క మనము ఈరోజు అధికారికంగా ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చింది. ఒకటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, ఒకటేమో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, ఒకటేమో ఇది మన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఉంది. సో ఇప్పుడు నేను అనేటటువంటిది ఏంటిది అంటే ఎప్పుడైనా ఒకటే మున్సిపల్ కార్పొరేషన్ నుండి జనాభా ఎక్కువ ఉన్నారనుకో, సుమారు 1.5 కోటి మంది దాకా ఇక్కడనే ఉంటారు. ఒకటే వ్యవస్థ కాడ అందరినీ కూడా అందరి సమస్యలను తీర్చడం కష్టమవుతుంది కదా. అంటే వికేంద్రీకరణ జరగాలి కదా, అంటే డీసెంట్రలైజేషన్ జరగాలి. దానికోసం ఏం జరగాలి? రీఆర్గనైజేషన్ జరగాల. జరిగింది. దానికి రేపొద్దున అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటి సులభంగా అందరికి అందుబాటులో వచ్చేటటువంటి దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనా? జటిలం చేయనీకే తీసుకోవాలనా? ఈరోజు గుజరాత్‌లో ఈరోజు మున్సిపల్ ఎన్నికల గురించి మసక మాట్లాడుతున్నారు వాళ్ళు గానీ, గుజరాత్‌లో 30 ఏళ్ల సంది నువ్వే అధికారం ఉన్నవా? డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ ఉన్నావు. ఏమైంది? ఈరోజు దేశ గణాంకాలలో మోరీలలో మురికి తీయలేనటువంటి పరిస్థితి, పారిశుద్ధ్యం విషయంలో లాస్ట్ ర్యాంక్‌లలో ఉంటున్నటువంటి పరిస్థితి గుజరాత్ దేనికోసం ఉందండి? మీ వైఫల్యం కాదా? ఎంతసేపు కేవలం ఒక మతమనో, లేకపోతే వ్యక్తుల మీదనో, దేవుని మీదనో రాజకీయం చేయడం తప్ప, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం మీద మాట్లాడినటువంటి నానుడు ఉందా? ఇంత ఎన్నికలు జరిగితే అసలు వాళ్ళు 12 ఏళ్లలో ఇక్కడ తెలంగాణకో, మున్సిపాలిటీలకో ఏం చేసిర్రు అనేటటువంటి చర్చ చేస్తుండ్రా? ఇది జనాలు మొత్తం తెలివైనటువంటి వాళ్ళు. మరీ ముఖ్యంగా నా తెలంగాణ ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు. వాళ్ళు చేసేటటువంటి మసిబూసి మారేడుకాయ చేసేటటువంటి రాజకీయాలకు పడేటంత సినిమా ఉండదు. వాళ్ళు చేసేటటువంటి ఒక నీచపు రాజకీయాలు కూడా ఈరోజు సొంత పార్టీలనే, వాళ్ళ సొంత నేతలే, నిలబడ్డటువంటి అభ్యర్థులే వీళ్ళ యొక్క బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దుస్థితి వచ్చిందంటే రేపొద్దున వాళ్ళు రాష్ట్రాన్ని ఏం కాపాడతారండి? అంటే డివిజన్‌ల వారీగా విభజించేటప్పుడు గూడా అంటే జనాభా పరంగా తీసుకున్నారా? విస్తీర్ణ పరంగా తీసుకున్నారా? ఏం క్లారిటీ లేదు.
ఓన్లీ మతపరంగానే ఇక్కడ మజిలీకి మేలు కోరే విధంగానే మజిలీకి వీళ్ళకి అండగా ఉంటా ఉంది. మొన్న ఎంఐఎం పార్టీ అధినేత కూడా ఇటు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గురించి కూడా మాట్లాడిండ్రు. వీళ్ళ ఫెవికల్ బంధం అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు కదా మీ పార్టీ, ఇద్దరు పార్టీలను. ఎవడో వనికి ఫెవికాల్ బంధం. ఇప్పుడు బీజేపీకి ఎంఐఎం అనేటటువంటిది బి టీం లెక్క మారి వాడు మొత్తం రాష్ట్రం అంతా పోటీ చేస్తున్నాడు. దేనికోసం పోటీ చేస్తారు? వీళ్ళు హిందువులు ముస్లింలు అని చెప్పి కొట్టుకున్నంత సేపు ఎంఐఎం అనేటటువంటిది ముస్లిం ఓటు బ్యాంకు నేపించుకొని తద్వారా కాంగ్రెస్ పార్టీకి వేసేటటువంటి ముస్లింలను మొత్తం చీల్చేసేస్తే బీజేపీకి ఏదో ఎక్కువ ఓట్లు వస్తే బీజేపీ గెలవాలనే దురుద్దేశంతో ఎంఐఎం రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తుంది. నిజంగా ముస్లింల సంక్షేమమే గిట్ట ఎంఐఎం కోరుకుంటే నువ్వు కాంగ్రెస్ పార్టీని గెలిపించేటటువంటిది ఏదైనా తీసుకోవాలి నిర్ణయం. నువ్వేం అట్లా తీసుకోలేదే. నేను సొంతంగా మొత్తం పోటీ చేస్తాను దేనికోసం అన్నావు? పరోక్షంగా బీజేపీని గెలిపియనీకనే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈడ కాదు, ముంబై లోకల్ ఎన్నికలలో కూడా బీజేపీ తోటే కలిసిపోతా ఉన్నారు. అజరుద్దీన్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి మాకే స్నేహం ఉంది, జూబ్లీ హిల్స్ లో చూసి అన్నట్టుగా ఆయన కూడా ప్రస్తావిస్తున్నారు. చూపిస్తావు నువ్వు నాకు. ఎంఐఎం వాడు వచ్చి ప్లకార్డు పట్టుకొని కాంగ్రెస్ కి ఓటేరి అని చెప్పి ఎంఐఎం గుర్తు కాంగ్రెస్ పార్టీ గుర్తుకి చేయమని చెప్పినట్టు అభ్యర్థులే కదా. ఆడ చాలా స్పష్టంగా చెప్పిర్రు. అది వాళ్ళ ఇష్టము. అలా చాలా స్పష్టంగా ఒకటి మాత్రం చెప్పిండ్రు. ఏమని అసదుద్దీన్ గారు చెప్పిండ్రు ఏమని అనంటే, గతంలో నవీన్ యాదవ్ గారి యొక్క తండ్రి వాళ్ళకి సన్నిహితుడు లెక్క ఉండే, వ్యక్తిగతంగా నాకు దగ్గర వ్యక్తి కాబట్టి నేను మౌన్కి సపోర్ట్ చేసుకోవడానికి వ్యక్తిగత రూపంగా చేసిండు. కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు అన్న మద్దతు వాళ్ళకి ఒకటి చూపెట్టు అసదుద్దీన్. చెప్పు నువ్వు నాకు ఒకటి చెప్పు. మజిలీకి కాంగ్రెస్ స్నేహం లేదంటారా? ఉంటే ఈ రోజు ఎందుకు సపరేట్ గా పోటీ చేస్తుంది అబ్బా? కలిసే పోటీ చేస్తుంది కదా. మినిమం థింగ్ కదా ఇక అది. మజ్లిస్ కాంగ్రెస్ పార్టీ గిట్ట స్నేహం ఉంటే కలిసే పోటీ చేస్తారు కదా. మజ్లిస్ సపరేట్ పోటీ చేస్తుందంటే బీజేపీకి లాభం చేయనికనే కదా. మీ బేసిక్ లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నాం మనము? అంటే సో వాళ్ళే మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, బీజేపీ ఎట్లనో ఎంఐఎం కూడా గంతే. వాళ్ళు జస్ట్ దేవుళ్ళు హిందువుల పేరు మీద వీళ్ళు ఓట్లు ఎట్లయితే అడుగుతారో వాళ్ళు కేవలము వాళ్ళ దేవుడు వాళ్ళ ముస్లింల పేరు మీదనే ఓట్లు అడుగుతారు. వాళ్ళకి వీళ్ళకి తేడానే లేదు. దేశం అనేటటువంటి దానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నికలకు పోయేటటువంటిదేమో మేము, ప్రగతి అయినా సంక్షేమమైన భవిష్యత్ అయినా కేవలం దేవుళ్ళ పేరు పెట్టుకొని రాజకీయం పబ్బం గడుపుకోవాలనేటటువంటివి ఎంఐఎం బీజేపీలు. వీళ్ళకి వాళ్ళకి పెద్ద తేడానే లేదు. కాంగ్రెస్ ఏ అంశాన్ని తీసుకొని ఓట్లు అడుగుతుంది, అంటే ఏ అంశం మీద ప్రస్తావించి ఓట్లు అడుగుతుంది? అంటే వీళ్ళు దేవుళ్ళు అని అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది? అభివృద్ధిని అడుగుతున్నాము, సంక్షేమం అడుగుతున్నాము. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉండే మున్సిపాలిటీలలో ఏం చేసిండ్రు? ఏడు ఉన్న పనులు ఆడనే ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం లేము. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మున్సిపాలిటీలలో మనం లేము. కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం ఏంటి అని చెప్పి అడిగిన ఉంటిమి. సి నేను అందుకనే ఈ రోజు ఎంఐఎం అయినా బీజేపీ అయినా రెండు వేరుగా మనం చూడొద్దు. ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. కానీ పరోక్షంగా వీళ్ళు సర్వైవ్ కావాలంటే వాళ్ళు ఉండాలి, వాళ్ళు సర్వైవ్ కావాలంటే వీళ్ళు ఉండాలి. వీళ్ళిద్దరికి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉండదు. సింపుల్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు సంక్షేమము అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతుంటారు. వాళ్ళకి సంక్షేమము అభివృద్ధి లాంటివి ఉండదు. ఎంతసేపు ప్రజల యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకోవాలా, ఎమోషన్స్ ని మలిపించాలి, దాంతోటే ఓట్లు దనుకోవాలనే దాని మీద ఉంటారు.